ఇవాళ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షులుగా ఇటీవలే బాధ్యతలు చేపట్టినటువంటి పివిఎన్ మాధవ్ గారు, మాజీ ఎమ్మెల్సీ, మొదటి నుంచి మాతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తులో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క మూల సిద్ధాంతాలు మొదటి నుంచి కూడా ఒక స్వయం సేవక్గా క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా, రాష్ట్ర వ్యాప్తంగా పరిచయాలు ఉన్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేస్తున్నటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. మరి రాష్ట్ర అధ్యక్షుని మార్పు రివాజుగా జరిగేది అనుకోవచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి మాధవ్ గారి యొక్క ఎంపిక జరిగిందనే విషయాన్ని మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. మరి మాధవ్ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా పర్యటనను దేవుని గడప కడప జిల్లా నుంచి వారు పర్యటన ప్రారంభించడం జరిగింది. ఆ రకంగా రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలన్నీ కూడా పూర్తి చేసుకుని మొదటి విడత వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క అపాయింట్మెంటు రావడము, వారిని కలిసి ఆంధ్రప్రదేశ్లో రానున్నటువంటి కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని విస్తరించడం, ప్రజలను పార్టీ వైపు ఆకర్షితులు చేయడానికి అవసరమైనటువంటి దిశానిర్దేశం వారి నుంచి మాధవ్ గారికి లభించింది. రెండవ విడతగా నిన్న అన్నమయ్య జిల్లా, ఈరోజు చిత్తూరు జిల్లా, రేపు ఉదయం తిరుపతి జిల్లాకి సారథ్యం పేరుతోటి మాధవ్ గారు తిరుపతి జిల్లాలో అధికారికంగా పర్యటించబోతున్నారు. మరి ఆ పర్యటన యొక్క వివరాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ పత్రికా విలేకరుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల యొక్క వారసులు, దాని యొక్క హక్కుదారు ఎవరంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్నటువంటి నిధుల ప్రగతి యొక్క హక్కుదారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని సగర్వంగా చెప్పేటువంటి ప్రయత్నమే ఈ సారథ్యం. రానున్నటువంటి స్థానిక ఎన్నికల నుంచి ప్రతి కార్యకర్తను ప్రజాప్రతినిధిగా తీసుకెళ్లేందుకు తీసుకున్న సంకల్పమే ఈ సారథ్యం. అంతేకాదు అత్యంత కీలకమైనటువంటి తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, కాళశ్రీ కావచ్చు, ఇట్లా తిరుపతి జిల్లాలో ఉన్న ముఖ్యమైన అసెంబ్లీ నియోజకవర్గాల పైన కూడా భారతీయ జనతా పార్టీ పట్టు సాధించేందుకు చేస్తున్నటువంటి పాదయాత్ర ప్రయత్నమే ఈ సారథ్యం. మరి ఇలాంటి కీలకమైనటువంటి కార్యక్రమాలు తిరుపతిలో నిర్వహిస్తున్నటువంటి సమయంలో మీ అందరి యొక్క సహకారం కోరుకుంటూ, మిగిలిన విషయాలు కూడా ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి 3 కమిటీలుగా మేము ఈ సభను, ఈ మొత్తం కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి 3 కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొదటగా ఈ పాదయాత్ర ర్యాలీ ఒక వింగ్గా, ఒక విభాగంగా గుర్తించి వాటిని నిర్వహించేదానికి రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ గారిని మొత్తం ఈ ర్యాలీకి సంబంధించినటువంటి విజయవంతం చేసేటువంటి బాధ్యతను వారి భుజస్కంధాల మీద పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నగరాన్ని కాషాయీకరణ చేసేటువంటి మొత్తం కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా కమలం జెండాలతో, కాషాయ రంగులతో నగరాన్ని ముంచెత్తేటువంటి బాధ్యతను మరో రాష్ట్ర కార్యదర్శి ముని సుబ్రహ్మణ్యం గారికి పార్టీ అప్పచెప్పడం జరిగింది. ఆశాంతం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి బీజేపీ కార్యకర్త నేరుగా రాష్ట్ర అధ్యక్షుల వారితోటి సంభాషించేటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని తిరుపతి కచ్చపి ఆడిటోరియంలో నిర్వహించేటువంటి ఒక సమావేశం. అది కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు దానికి నేతృత్వం వహిస్తూ ఈ రకంగా ప్రధానమైనటువంటి విభాగాలను ఏర్పాటు చేసి వాటికి ఉప విభాగాలుగా ఆనంద్ గారికి కావచ్చు, ముని సుబ్రహ్మణ్యం గారికి, భానుప్రకాష్ రెడ్డి గారికి, వీళ్ళందరూ కూడా ఉప విభాగాలుగా మరి 5 విభాగాలు ఏర్పాటు చేసుకుని ఒక రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని తిరుపతిలో నిర్వహించుకునే విధంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
మా నినాదం భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త రేపు ఉదయం 9 గంటలకు తిరుపతికి చేరుకోవాలి. ఈ నినాదంతో ముందుకెళ్తూ ఆయన యొక్క పర్యటన వివరాలు మీ ముందు ఉంచుతాను. ఇవాళ రాత్రి చిత్తూరు జిల్లా పర్యటన నుంచి ముగించుకొని లేట్ నైట్ తిరుపతికి చేరుకుంటారు. మొదటగా స్థానికులతో సంభాషించే దానికి చాయ్ పే చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని 7:15 తిరుపతిలో ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రావు పార్క్ దగ్గర ఉన్నటువంటి అక్కడ వాకర్స్ కావచ్చు, అనేక మంది పెద్దలతోటి నేరుగా సంభాషించి వారి యొక్క సూచనలు, సలహాలు, ఇంకేదైనా పరిష్కారం కాని సమస్యలు వాటిని నేరుగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంటారు. అటు తర్వాత తిరుపతి నగరానికి విడదీరనే అనుబంధం కలిగినటువంటి ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచారి గారి యొక్క విగ్రహానికి పుష్పాలంకరణ చేసి అధికారికంగా వారి యొక్క కార్యక్రమాలని ప్రారంభించుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు శంకరంబాడి సుందరాచారి గారి విగ్రహాన్ని పార్టీ ఎందుకు ఎంచుకుందని. ఈ తిరుపతి నగరంలో పుట్టి ప్రముఖ కవిగా పేరుగాంచి మనమందరం చిన్నప్పటి నుంచి పాడుకునేటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అమృత తుల్యమైన కావ్యాన్ని, గీతాన్ని అందించినటువంటి శంకరంబాడి సుందరాచారి గారి యొక్క విశేషాన్ని వాటిని కూడా గౌరవిస్తూ తెలుగు ధనాన్ని మోడీ గారితో మాట్లాడిన తర్వాత కూడా మాధవ్ గారు ట్వీట్ చేశారు. తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని, తెలుగు భాష యొక్క కీర్తిని దశ దిశలా వ్యాప్తి చేసే ప్రయత్నంలో కూడా ఆయన పర్యటన ఉంటుందని. అందుకని వారిని ఆ యొక్క విగ్రహాన్ని ఎంచుకోవడం. అటు తర్వాత 9 గంటలకు శంకరంబాడి సుందరాచార్య విగ్రహాన్ని పుష్పాలంకరణ చేసి గౌరవించిన తర్వాత 9:30 గంటలకు లీలామహల్ నుంచి, సరిగ్గా 9:30 గంటలకు లీలామహల్ నుంచి పాదయాత్రగా ప్రారంభమై ఎంతమంది ఏ రకంగా ప్రయత్నాలు చేస్తున్న విషయాలు మా రాష్ట్ర కార్యదర్శి ఆ కార్యక్రమం ఇన్ఛార్జ్ ఆయన వివరిస్తారు. పాదయాత్రగా అక్కడి నుంచి కచ్చపి ఆడిటోరియం దాకా వచ్చి కచ్చపి ఆడిటోరియంలో విస్తృత స్థాయి కార్యకర్తల యొక్క సమావేశము, అక్కడే కార్యకర్తలతో కలిసి ఆయన భోంచేస్తారు. విడిగా ఒక గ్యాలరీ కూడా మీడియా మిత్రుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ 4 గంటలకు మీడియా మిత్రులతోటి మీడియా సమావేశం కాదు, మాటామంతి మీ నుంచి కూడా సూచనలు, సలహాలు, ఇంకేదైనా అనేక ముఖ్యమైన ఆఫ్ కెమెరా, ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్, ఇన్ కెమెరా లాగా మీ అందరినీ కూడా నేను సగౌరవంగా, సవినయంగా ఆహ్వానిస్తున్నాను. రేపు సాయంత్రం 4 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చి వారితో మీరు ఏదైతే కేంద్ర పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఇతర విషయాలన్నిటి కూడా సంభాషించాలని చెప్పి 4 గంటలకు రమ్మంటున్నాను. తర్వాత 5 గంటలకు నగరంలో ఉన్నటువంటి ఎలైట్ పీపుల్, మేధావులు కావచ్చు, వ్యాపారవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు నిర్వహిస్తూ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మా రాష్ట్ర అధ్యక్షుల్ని వారి యొక్క కొన్ని సమస్యలు కావచ్చు, అనేక విషయాలు వారితో పంచుకోవడం కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. అక్కడ 5 గంటలకి ఆ కార్యక్రమంలో కూడా అక్కడ పాల్గొంటారు. అటు తర్వాత తిరుమలకు వెళ్ళి దర్శనం చేసుకుని రేపు నెల్లూరు జిల్లాకు వెళ్తారు. ఈ ఆశాంతం ఈ కార్యక్రమాన్ని మీ అందరూ కూడా సరైనటువంటి సహకారం, కవరేజీ, ప్రాధాన్యత ఇవ్వగలరని, ఎందుకంటే నిస్వార్థంగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేస్తున్నటువంటి రాజకీయ పార్టీగా బీజేపీ చేస్తున్నటువంటి ప్రస్థానాన్ని మీరందరూ కూడా దయచేసి మీ పెద్ద మనసుతో మాకు సహకారము, సహాయము అందిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం షెడ్యూల్ను కూడా నేను చేసి అందరికీ మనకు మీడియా మిత్రులకి నేను అందుబాటులో ఉంచుతానని, మరి ఈ సభ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఎందుకు మామూలుగా బైక్ ర్యాలీ చేసేవాళ్ళం, ఈసారి పాదయాత్ర ఎందుకు పెట్టాం అనే విషయాలు ఈయన మన ప్రాధాన్యత మనకు అందరికీ తెలుసు. ఇక్కడ పనిచేస్తున్నాము. అయితే సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల ఆధారంగా వ్యవస్థలన్నీ నడుస్తున్నాయి. మేము కావచ్చు, ఒక వృత్తిరీత్యా న్యాయవాదిగా నేనైతే కావచ్చు, మీడియా పరంగా మీరు కావచ్చు, ఇక్కడ వ్యాపారస్తులు కావచ్చు, ఆటో కావచ్చు, జీప్ కావచ్చు, హోటల్ కావచ్చు, మన అందరికి కూడా భుక్తినిచ్చేది మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి శ్రీవారి భక్తుల ఆధారంగా భుక్తి లభిస్తుంది. మరి మనకు భుక్తినిచ్చేటువంటి యాత్రికులు మనకు అన్నదాతలు అంటారు, అన్నప్రసాదాలు ఇచ్చేటి వంటివారు, అతిథులు కూడా. మరి వాళ్ళందరి పట్ల గౌరవించాల్సిన కనీసమైన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల
కొన్ని అవాంఛనీయ సంఘటనలు, దాడులు, దౌర్జన్యాలు చోటు చేసుకోవడం కారణంగా ఇంతమందిని ఒకవైపు టీటీడీ, ఒకవైపు బాధ్యత కలిగినటువంటి పోలీసులు, కలెక్టర్ గారు, ఇతర ప్రభుత్వ అధికారులు, స్థానికులుగా ఉన్న మనం అందరం కలిసి దీని యొక్క ప్రాముఖ్యతను, ఆధ్యాత్మిక గౌరవాన్ని పెంచేదానికోసం ప్రతిరోజు పనిచేస్తుంటే కొంతమంది చేసేటువంటి ఈ కార్యక్రమాల వల్ల మన ఊరికి, నగరానికి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని నివారించే దానికోసం మనం అందరం కూడా సైనికులు కావాలి. కేవలం పోలీసులు కఠినంగా వ్యవహరించాలి. ఎలాంటి భేషజాలు లేకుండా, కనికరం లేకుండా వాళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలని చెప్పి మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాము. ఆ విషయాల పట్ల, ఎందుకంటే కొన్ని చోట్ల వాళ్ళు 10 మంది 15 మంది ఒక చోట స్టాండ్ లో ఉంటారు. మనం కావచ్చు, బయట ప్రాంతాలు వాళ్ళు 2 3 4 ఉంటారు. వచ్చేటువంటి వ్యక్తి అతను ఆర్డీఓ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పారిశ్రామిక కావచ్చు, ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా వస్తాడు. వారిని గౌరవించాలా. వాళ్ళ పట్ల దురుసుగా కానీ అమర్యాదగా ప్రవర్తించడం అనేది మన ఊరికి చెడ్డ పేరు వస్తుంది. ఆ రకమైనటువంటి ప్రవర్తన మానుకోవాలి. ఒకవేళ ప్రవర్తిస్తే మాత్రం చట్టం మరింత కఠినంగా పనిచేయాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మినిస్టర్కి ఇక్కడ జరుగుతున్నటువంటి కల్తీ నూనె, తద్వారా జరిగే నష్టము, దాని అనుకున్న ముఠా గురించి నేను చెప్పాను. వెంటనే వారు ఆదేశించడం జరిగింది. రాష్ట్ర స్థాయి ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుస ముమ్మర దాడులు చేపట్టడము, ఒక భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. కుళ్ళిపోయిన మాంసాలు ఉన్నాయి, పేరెన్నిక కన్నా వాటిల్లో కూడా వస్తున్నాయి. బాధేస్తుంది. మరి కొంతమంది ఆ రకంగా ఉద్యమించే మా కార్యకర్తలకు కొంతమంది పరోక్షంగా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అనేది కూడా ఇప్పుడే మా నోటీస్కి వచ్చింది. ఆ రకంగా ఎవరైనా కానీ ప్రయత్నం చేస్తే మాత్రం సరిగ్గా సమాధానం చెప్తామని, చంప చెల్లు మనిపించేటువంటి సమాధానం బీజేపీ నుంచి వస్తుందని, ఎవరైతే కల్తీ నూనె చేస్తూ వ్యాపారం చేస్తూ ఈ ఉద్యమం చేసే మా కార్యకర్తలను బెదిరించే ప్రయత్నం చేస్తే మాత్రం సరైన రీతిలో మాత్రం జవాబు చెప్తామని హెచ్చరిస్తున్నాం. టైం నంబర్ 41/2024 కింద ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ అయింది. మేము రెడ్ హ్యాండెడ్ గా బై ఎలక్షన్స్ లో దొంగ ఓట్లను వేసే వాళ్ళను, స్లిప్పులు పంచే వాళ్ళను కూడా పట్టుకొని అప్పగించడం జరిగింది. అప్పుడు చూసి చూడనట్లు వ్యవహరించినటువంటి అప్పటి రాజకీయ నేతల ఒత్తిడి కారణంగా అధికారుల పైన బదిలీ వేటు పడింది. కొంతమంది సస్పెన్షన్ కూడా గురి కావడం జరిగింది. ఆ కేసును లోతుగా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఏ మానిటర్లో నుంచి పాస్వర్డ్ ఐడీలని మిస్యూజ్ చేసి దొంగ ఐడి కార్డు సృష్టించారో ఆ మానిటర్లు ఎక్కడ ఉన్నాయి, ఏ కంప్యూటర్తో తయారైంది, ఎక్కడ జిరాక్స్ చేసిన పట్ల నిష్పాక్షికంగా లోతైన దర్యాప్తు చేయాలని, దాని వెనుక ఉన్నటువంటి లబ్ధి పొందేది అక్కడున్న ఆపరేటర్కి అవసరం లేదు. అన్ని వేల ఓట్లు దొంగ ఓట్లు ఆపరేటర్ కాదు పోటీ చేసేది, ఆపరేటర్ కాదు గెలిచేది. ఆపరేటర్ 2 లక్షలు పెట్టలేడు. దాన్ని వెనుకున్నటువంటి అప్పటి అధికార పార్టీ వైసీపీ నేతల హస్తం ఉంది కాబట్టి వాళ్ళను చట్టం ముందుకు తీసుకురావాలి, దోషులుగా నిలబెట్టాలి, శిక్షించాలనేటువంటి డిమాండ్తో నేను కూడా ఒక హైకోర్టును ఆశ్రయించి దర్యాప్తును ముమ్మరు చేసే విధంగా ఒక పిటిషన్ కూడా వేసే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ దాంట్లో దాగి ఉంది కాబట్టి దానికి ఉన్న మానిటర్లు వాటన్నిటి కూడా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశారు. దాన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా తీసుకోవాల్సింది. ఆ కారణంగా ఆలస్యమైన ఉంటుంది. అయితే మేము కూడా చెప్తున్నాం, ముమ్మరంగా వెంటనే దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నాం. చేసే ఆలోచనలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు అయిన తర్వాత ఖచ్చితంగా దాని మీద పనిచేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.